చాలా సింపుల్ విధానంలో ప్లాజో ప్యాంట్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. దానికోసమే 2.5 మీటర్ల వరకు రయాన్ క్లాత్ తీసుకున్నాను. 2.25 అయినా తీసుకోవచ్చు. నేను లెంత్ వైజ్‌లో కట్ చేస్తున్నాను. తర్వాత తీసుకున్న క్లాత్ మొత్తాన్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఇలా ఓపెన్ చేసుకున్నాను. రయాన్ క్లాత్ కాబట్టి కొంచెం విడ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే మొత్తం విడ్త్ నేను ఫోల్డ్ చేయకుండా కొంచెం పాకెట్ కుట్టడానికి క్లాత్ కావాలి. ఒక 8 ఇంచులు వదిలిపెట్టుకొని తర్వాత ఫోల్డింగ్ చేసుకున్నాను. 19 ఇంచులు అంటే డబల్లో అయితే 38కి ఫోల్డింగ్ చేసుకున్నాను. ఇలా 4 మడతలు వేసుకున్న తర్వాత పై సైడ్ నుంచి స్ట్రైట్ లైన్ వేసుకొని అక్కడి నుంచి 3.5కు ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను. వెనక సైడు జారకుండా ఉంటుంది. తర్వాత ఇక్కడ 2 ఇంచులకు మార్కింగ్ వేసుకుంటున్నాను. మీ ఎలాస్టిక్ ఎంత వెడల్పు ఉంటే దానికంటే 1/2 ఇంచు ఎక్కువగా ఇలా 2 ఇంచులకు మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకున్న క్లాత్ మొత్తం నుంచి 2.5కు లోపలికి చూయించే విధంగా మార్కింగ్ వేసుకున్నాను. తర్వాత మనం బెల్ట్ కాకుండా మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నేను 12 ఇంచులకు మార్కింగ్ వేసుకుంటున్నాను. 2.5 మొత్తం కలిపి 14.5 వస్తుంది. ఇక్కడ మనకు క్రోచ్ ఎక్కువగా కిందకి గనక తీసుకుంటే ప్యాంట్ అనేది చిరిగిపోతుంది. అందుకని 15 లేక 16 లోపలనే ఈ క్రోచ్ అనేది తీసుకోవాలి. మన హిప్ ఎంత ఉంటే దానికి 4వ భాగం తీసుకొని ఒక 3 ఇంచులు 4 ఇంచులు ఎక్స్ట్రా ఇచ్చుకున్నా సరిపోతుంది. సేమ్ నేను ఇప్పుడు వేసుకున్న మార్కింగ్ ప్రకారం అయితే హిప్కు 4వ భాగానికి ఒక 4.5 ఇంచులు ఎక్స్ట్రా అనేది వచ్చింది. సేమ్ ఇప్పుడు ఈ విధంగా ఎలా అయితే మార్కింగ్ వేసామో ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఫుల్ లెంత్ అనేది చూసుకోవాలి. చూడండి, పైన వేసిన మార్కింగ్లన్నీ వదిలిపెట్టుకొని కింది లైన్ వేసాం కదా, ప్యాంట్ లెంత్ ఇక్కడ నుంచి అనేది మనం మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 37 కావాలి. అయితే ఇది ప్లాజో కాబట్టి కింద 1 ఇంచ్ అయితే సరిపోతుంది. ఎక్కువ ఫోల్డింగ్ అంత బాగుండదు. ఆ 1 ఇంచ్ అంటే 38 తీసుకొని మార్కింగ్ వేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాంటి షేప్ ఉండే స్కేల్తో మార్కింగ్ వేస్తున్నాను. ఇలా కనుక లేకపోయినా ఫ్రీ హ్యాండ్తో మార్కింగ్ అనేది వేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇలా చూపించే విధంగా మార్కింగ్ వేసుకుంటే మనం 2.5 పైన మైనస్ చేసాం కదా, అంతే కింద కూడా తక్కువ వచ్చింది. ఇప్పుడు పైన ఎక్స్ట్రా నేను 3.5 వదులుకున్నాను కదా, చూయించే విధంగా ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ ఓపెన్కి ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల హెవీగా ఉండేవాళ్ళు కూర్చున్నప్పుడు ప్యాంట్ అనేది కిందికి జారకుండా ఉంటుంది. ఇప్పుడు వేసుకున్న మార్కింగ్ ప్రకారము కట్ చేశాను. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. స్టిచ్చింగ్ చూసేద్దాం. ఇప్పుడు కటింగ్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా 4 లేయర్ల నుంచి పై 2 లేయర్లను ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. 2 పీస్లను ఓపెన్ చేసుకుంటే చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ సైడు సెంటర్ వరకు ఈ పీస్ను అంతవరకు కట్ చేసేయండి. క్రాస్గా వచ్చేది, ఈ క్రాస్గా వచ్చేది ఇక్కడ బ్యాక్ కోసం, ఇది అనేది ఇప్పుడు ఫ్రంట్ కోసం. ఇలా క్రోచెస్ని స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు పైన రౌండ్గా ఒక 1/2 ఇంచు మాత్రం ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ చుట్టూరా స్టిచ్ వేసుకోవాలి ఎలాస్టిక్ కోసం. ఇలా నేను చుట్టూరా స్టిచ్ వేసుకున్నాను. ఎలాస్టిక్ వేసుకునేటప్పుడు మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే ముందు సైడ్ ప్లెయిన్గా వచ్చింది, బ్యాక్ సైడ్ హైట్గా వచ్చింది కదా, అందుకని. ఇప్పుడు ఎలాస్టిక్ మనకి ఇలాంటి రోల్స్లో ఈజీగా అందుబాటులో ఉంటాయండి. మీరు ఎక్కడైతే ప్యాంట్ వేసుకుంటారో అక్కడ చుట్టుకొలత తీసుకోవాలి. ఈ ప్యాంట్కి 38 ఉంది చుట్టుకొలత. అయితే ఇప్పుడు దీంట్లో నుంచి ఒక 4 ఇంచెస్ మనం మైనస్ చేసుకోవాలి. మీరు లూజ్గా ఉండే ఎలాస్టిక్ కనుక అయితే 5 ఇంచుల వరకు మైనస్ చేసుకోండి. అయితే 34కు ఒక 1/2 ఇంచు నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నాను స్టిచెస్ కోసమే. ఇప్పుడు ఆ లాస్ట్ని ఈ లాస్ట్ని ఒకదాని మీద ఒకటి ఈ విధంగా ఉంచుకుంటూ ఒక 1/2 ఇంచు ఓవర్లాప్ చేసుకొని ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఒక 5-6 వరకు, స్టిచ్ అనేది ఊడిపోకుండా. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు 2 ఇంచులలో 1/2 ఇంచు మనము ఫోల్డింగ్ చేసుకున్న మిగతా 1.5 ఇంచెస్ని ఈ విధంగా ఉంచుకుంటూ ఎలాస్టిక్ మీదకి స్టిచ్ రాకుండా అంచుకి లాస్ట్ ఎడ్జ్కి స్టిచ్ వేసుకోవాలి. ఒక్క పాయింట్ మాత్రమే క్లాత్ ఉండేటట్టుగా చూసుకోండి. ఎక్కువ కూడా క్లాత్ వద్దు, అలానే ఎలాస్టిక్ మీదకి స్టిచ్ వద్దు. తర్వాత ఎలాస్టిక్ని ఈ విధంగా లాగుతూ ఆ తర్వాత అడ్జస్ట్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. అయితే బ్యాక్ సైడ్కి వచ్చేసరికి మనం ఎక్స్ట్రా ఇలా క్రాస్గా తీసుకెళ్ళాం కాబట్టి అక్కడ ఏంటంటే మన యొక్క క్లాత్ని లైన్గా చూసుకొని కొంచెం ఒక 2 చిన్న చిన్న కుచ్చులు అనేలాగా వస్తాయి. చిన్నగా క్లాత్ను అడ్జస్ట్ చేసుకుంటూ అక్కడ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఎలాస్టిక్ మొత్తం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలాస్టిక్ సెంటర్లో చూయించే విధంగా క్లాత్ను ఉంచుకొని తర్వాత ఇప్పుడు నీడిల్ని కిందకు పెట్టిన తర్వాత ఇప్పుడు వెనక సైడ్కి ముందు సైడ్కి ఇలా పట్టుకొని లాగుతూ స్టిచ్ వేయాలి.
ఇలా ఎలాస్టిక్ స్టిచ్ వేయడం వల్ల ఎలాస్టిక్ అనేది లూజ్ కాదు, అలా అని మెలకలు తిరగకుండా ఉంటుంది. చూసారు కదా, ఇలా నీట్గా మనకనేది ఎలాస్టిక్ స్టిచ్ వేసేసుకున్నాం. ఇప్పుడు లోపల సైడ్కి తిప్పుకొని సెంటర్లో క్రోచ్ ఉంటుంది కదా, సెంటర్ నుంచి కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఇక్కడ నుంచి ఈ సెంటర్ నుంచి ఇటు లాస్ట్ కిందికి, ఆ సెంటర్ నుంచి అటు లాస్ట్ కిందికి స్టిచ్ అనేది వేసుకోండి. తర్వాత చుట్టూరా ఫైనల్గా ఒక రౌండ్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎటు తిరిగి డబల్ స్టిచ్ అనేది ఇక్కడ వచ్చేటట్టుగా చూసుకోండి. క్రాస్ కనుక క్లాత్ ఉన్నట్లయితే ఇక్కడ కొంచెం లాగారు కనుక అని అంటే స్టిచ్చెస్ ఏమన్నా ఉన్నా ఊడిపోతాయి, మరో స్టిచ్ అనేది లాగి వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నేను వేసుకున్న తర్వాత కింది సైడు తీసుకున్న 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కదా, ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా స్టిచ్చింగ్ అయితే నేను చూపించాను. చూడండి, లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇలా పట్టుకున్నారు అని అంటే ఏదైతే హైట్గా ఉంటుందో అది బ్యాక్ సైడ్కి. ఒకవేళ మీరు పాకెట్ కుట్టుకోవాలి అనుకుంటే వీడియోని అయితే కంటిన్యూ చేయండి. 2 పీసెస్ తీసుకున్నాను. 8 ఇంచుల వెడల్పులో 13 ఇంచుల లెంత్లో 2 పీసెస్ తీసుకున్నాను. అయితే ఇలా తీసుకున్న తర్వాత పై సైడ్ నుంచి 1.5 ఇంచులకి ఒక మార్కింగ్ వేసుకోండి. 1.5 నుంచి 6 ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు లోపలికి అది స్టిచ్చెస్ వదిలిపెట్టుకొని మార్కింగ్ వేసుకొని చూయించే విధంగా ఇలా ఈ షేప్లో మార్కింగ్ అంతవరకు పై సైడ్ వదులుకున్న అక్కడి నుంచి 6 ఇంచుల మార్కింగ్ వరకు ఇలా వేసుకోవాలి. కటింగ్ చేసుకునేటప్పుడు మాత్రము ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. మన హ్యాండ్ ఇక్కడ ఈజీగా వెళ్తుందో లేదో, ఫోన్ ఈ మధ్య పెద్ద ఫోన్స్ వస్తున్నాయి కదా, ఫోన్ ఈజీగా వెళ్తుందో లేదో కూడా చెక్ చేసుకోవాలి. 6 ఇంచులు అయితే సరిపోతుంది. వేసిన మార్కింగ్ కంటే ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని దాని ప్రకారంగా ఇక్కడ కటింగ్ అనేది చేస్తున్నాను. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంతవరకు స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను ఆ స్టిచ్ అనేది వేసేస్తాను. ఆ తర్వాత ప్యాంట్కి నేను రైట్ సైడ్ పాకెట్ అని కుడుతున్నాను. రైట్ సైడ్ అంటే మనం ఎలా చెక్ చేయాలో చూపించాను కదా, అలా చెక్ చేసిన తర్వాత ఎలాస్టిక్ అంటే కిందకి 1.5 ఇంచులకి ఒక మార్కింగ్ వేసుకోండి. ఇక్కడి నుంచి ఇప్పుడు పాకెట్ ఓపెన్ ఎంత ఉందో చూడండి, ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఓపెన్ ఎంత ఉందో చూసుకొని సేమ్ అంతకి ఇక్కడ మార్కింగ్ వేసుకోండి. 6 ఇంచెస్ ఉంచాం కదా, స్టిచ్ వేసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచ్ అటు ఇటు అయిందేమో చెక్ చేసుకొని దాని ప్రకారంగా ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత అక్కడ ఒక స్ట్రైట్ లైన్ అనేది వేసుకోండి. ఇలా స్ట్రైట్ లైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఆ లైన్ ప్రకారంగా కట్ అనేది చేయాలి. ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పాకెట్ ముందుగా కుట్టుకున్నాం కదా, చూడండి ఈ పాకెట్ని ఇక్కడ రౌండ్గా స్టిచ్ వేసుకోవాలి. అయితే చూయించే విధంగా పై సైడ్ ఈ పాకెట్ ఉంచుకుంటూ స్టిచ్చెస్ లోపలికి వచ్చేటట్టుగా ప్యాంట్ని అనేది లోపలికి తిప్పుకోవాలి. చూడండి ఈ విధంగా ఇలా. ఇప్పుడు ఈ పీస్ అనేది స్ట్రైట్గా పై సైడ్కి వచ్చేటట్టుగా చూసుకోండి. పాకెట్ అనేది స్ట్రైట్గా ఉంచుకొని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ రౌండ్గా స్టిచ్ వేసుకోవాలి. ఒక డబల్ స్టిచ్ వేసుకొని ఇంటర్లాక్ కనుక చేసుకున్నారంటే ఇంకా నీట్గా ఉంటుంది. ఈ విధంగా నేను డబల్ స్టిచ్ అనేది వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత నేను తిప్పి చూపిస్తాను చూడండి. ఇప్పుడు దానిని ఈ విధంగా కుట్టిన తర్వాత లోపలికి ఈ విధంగా అనుకోవాలి. రైట్ సైడ్ నుంచి కుట్టాం కదా, కుట్టేటప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి ఈ విధంగా మనము కుట్టాము లోపల సైడ్కు. ఇప్పుడు దీన్ని ఈ విధంగా అనేసుకోవాలి. అంతే, పాకెట్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ మీరు ఆ ఓపెన్ అనేది మరీ ఎక్కువగా చేసుకోవకండి ప్యాంట్కి, ఎందుకంటే ఒకవేళ ఎక్కువగా ఓపెన్ కనుక అయిపోతే అక్కడ ఫోల్డింగ్ అనేది వస్తుంది. చూశారు కదా, సింపుల్గా చూపించానని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా వీడియోస్ కనుక చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.